Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. This video will be useful to the TAT students. మిత్రులారా, మీకు నేటి నుంచి ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్, ముఖ్యంగా మెడికల్ నెగ్లిజెన్స్ గురించి మీకు క్లాస్ చెప్తూ ఉన్నాను. హూ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కూడా నేను చెప్తాను. వెరీ ఫేమస్ కేస్ IMA వర్సెస్ VP శాంతా అండ్ అదర్స్ 1990. దాని ప్రకారం ది పర్సన్ షుడ్ హ్యావ్ రీజనబుల్ కాంపిటెన్స్. ద పర్సన్ షుడ్ యూటిలైజ్ ద కాంపిటెన్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. The person should know the administration of medicine. The person should decide whether he can administer the medicine or not, whether he can conduct the operation or not, whether the available facilities like oxygen, generator, blood, all available or not. Of course, we can't expect 100% result from a professional because something will be beyond our control. This is what I told you regarding a profession. Now, negligence. When the professional did not have so much of competence, నెగ్లిజెన్సే జరుగుతుంది. ఇక్కడ నిన్న గౌరవ భారతీయ సర్వోన్నత న్యాయస్థానం వారు ఒక ఆర్మీ క్యాంప్ హాస్పిటల్లో, సాంబా, జమ్మూ కాశ్మీర్లోని సాంబా అనే ఆర్మీ హాస్పిటల్లో ఒక ఆర్మీ వెటరన్కి ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫర్ లో జరిగిన ఎఫెక్ట్కి అతనికి HIV పాజిటివ్ కింద వచ్చింది. HIV పాజిటివ్ కింద వచ్చిన అతను ఈరోజు కూడా ఆ ఎఫెక్ట్ పడుతూనే ఉన్నాడు. అతను నేషనల్ కమిషన్కి వెళ్ళాడు, కన్జ్యూమర్ కోర్టుకి. వెళితే వారు 96 లక్షలు కోటి రూపాయలు ఎంతో ఇచ్చారు. ఇచ్చినా ఇంతవరకు మిలిటరీ వాళ్ళు పైసా ఇవ్వాల. దాని మీద సుప్రీంకోర్టుకు వచ్చాడు. ఇమీడియట్గా 18 లక్షలు రిలీజ్ చేయండి, నెలకి 25,000 ఇవ్వండి, అతనికి మంత్లీ 2 times ఏదో డయాలసిస్ ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి మిలిటరీ వాళ్ళకి ఇమీడియట్ డైరెక్షన్ ఇచ్చింది. కేసులో పేరు XYZ అంటే దే డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద నేమ్ ఆఫ్ ద వెటరన్, ఆర్మీ వెటరన్ ఆయన. XYZ వర్సెస్ కల్నల్ సంజయ్ నిల్హానీ అండ్ అదర్స్. కంటెంప్ట్ కేసు నెంబర్ 1267/2023. కంటెంట్ కాబట్టి ఫైనల్ ఇయర్లు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్ మార్పిడి వల్ల ఇతనికి HIV ఎఫెక్ట్ అయింది. ఇదేమిటి? సహజంగా మనం బ్లడ్ మార్పిడప్పుడు ఏదన్నా మన పిల్లలకి, మీ అక్క చెల్లెలు వాళ్ళ ఎవరికన్నా డెలివరీ టైంలో బ్లడ్ తెచ్చుకోమంటారు. పెద్దవాళ్ళకి ఏదైనా ఆపరేషన్ జరిగేటప్పుడు ఎందుకని బ్లడ్ తెచ్చుకోమంటే మనమంతా మన అంటారు రెడ్ క్రాస్కో లేకుంటే బ్లడ్ బ్యాంకులకు వెళతాము. వాళ్ళు బేరం పెడతారు, మీ బ్లడ్ ఒక బాటిల్ ఇవ్వండి మేము ఇస్తాము, ఒక బాటిల్ విడిగా వెళ్తే ఇంత ఖర్చు అవుద్ది, 1000-2000 అంటారు. ఆ తర్వాత ఆ బ్లడ్ను కూడా చెక్ చేస్తారు, ఆ చెక్ చేసిన తర్వాత ఇస్తారు. లేట్ అయ్యే ప్రాసెస్ ఇలా జరుగుద్ది. కాబట్టి మరి HIV ఎట్లా ట్రాన్స్ఫ్యూషన్ అయింది అనేటువంటి దానికి తెలుసుకోండి. ఇతను 2002లో జరిగినటువంటి ఆపరేషన్ పరాక్రమ్ అనే యొక్క ఇన్సిడెంట్లో సాంబా అనే ఏరియాలో ఇతను దెబ్బతిన్నాడు. దేర్ వాజ్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్. ఆ ఇంజరీ నుంచి విపరీతంగా బ్లడ్ గారుతుంది. ఇమీడియట్లీ అతను బేస్ క్యాంప్ హాస్పిటల్ సాంబాలో జాయిన్ చేశారు. చేసిన తర్వాత అయ్యో బ్లడ్ చాలా పోయింది, బ్లడ్ కావాలి, అర్జెంటుగా 1 యూనిట్ బ్లడ్ కావాలని చెప్పి డాక్టర్ గారు చేశారు. వాళ్ళు చుట్టుపక్కల వెతికి ఈ సాంబాలోనే అడాక్ బ్లడ్ బ్యాంక్ అని ఉంది. అడాక్ బ్లడ్ బ్యాంక్ అంటే అర్జెంటుగా అవసరమైతే వచ్చేది. అంటే అక్కడ టెస్ట్ చేసేవాళ్ళు లేరు. అది మెయిన్ పాయింట్. టెస్ట్ చేసేవాళ్ళు లేరు. ఇమీడియట్గా అది తీసుకొచ్చి పెట్టారు. నో టెస్ట్. అక్కడ ఉన్నటువంటి దేర్ వాజ్ నో పెథాలజిస్ట్ అండ్ నో లైసెన్స్ టు దట్ అడాక్ బ్యాంక్. అర్జెంట్ కావాల్సింది తీసుకొచ్చారు, ఇతను బిగించారు, వేసేసారు. కానీ అతనికి హీ వాజ్ ఎఫెక్టెడ్ HIV పాజిటివ్. ఆయన అజ్మీర్లో ఉంటాడు. అజ్మీర్లో ఉండి అక్కడ చూసుకుని ఇక్కడ చూసుకుని అల్టిమేట్గా ది డాక్టర్స్ కన్ఫర్మ్ దట్ హీ వాజ్ HIV పాజిటివ్. ఎలా వచ్చింది? ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్. దాని మీద ఈ మిలిటరీ మీద ఇతనికి 2014 నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
యాక్చువల్గా 2014లో కొంచెం సీరియస్ అయితే మళ్ళీ మిలిటరీ హాస్పిటల్ చేరాడు. చేరిన తర్వాత 16 2 ఇయర్స్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ప్రతి నెల 2 టైమ్స్ ఏదో ఈ మన డయాలసిస్ అనకూడదు కానీ అట్లాంటివి చేయించుకోమన్నారు. అతను ఏంటంటే అయ్యా మరి డిజబిలిటీ డ్యూ టు ట్రాన్స్ప్లాంటేషన్ బ్లడ్ HIV పాజిటివ్ ఇట్ ఇస్ ఎ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వమంటే, డిజబిలిటీ అంటే కారు చేతులు లేకపోతే కన్ను లేకపోతే ఇస్తాం కానీ HIV పాజిటివ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వం అన్నారు. దాని మీద NCDRCకి వెళ్ళాడు నాకు గుర్తు. వెళ్ళిన తర్వాత NCDRC 95.03 crores కేసాడు కానీ డిస్మిస్ చేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 2023లో సుప్రీంకోర్టు 1.06 crores అవార్డ్ చేసింది. కానీ ఇంతవరకు పైసా రాలా. అందుకని 2024లో మరలా he has filed a contempt petition. What is contempt? Willful disobedience of the orders of the court. Civil contempt. వేసిన తర్వాత సుప్రీంకోర్టు మీదకి వస్తే ఇమీడియట్లీ ముందు 18 లక్షలు ఇవ్వండి, అలాగే అతనికి మిగతా డబ్బులు కూడా 2 వీక్స్లో కట్టండి, అలాగే మెడికల్ ట్రీట్మెంట్ 2 times a month. హస్బెండ్ నుంచి ఢిల్లీ వస్తాడు, వచ్చి అతను ఉండటానికి ట్రావెల్కి ఎంతగా 25,000 per month పే చేయండి, ట్రావెల్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్, రైట్. సో కాబట్టి డిశ్చార్జ్ సర్టిఫికేట్ అక్కర్లేదు. వీఆర్ ట్రీటింగ్ దట్ హీఈస్ 100% డిజేబుల్డ్, అతనికి అన్ని ఫెసిలిటీ ఇవ్వాల్సిందే అని బ్రహ్మాండ జడ్జిమెంట్ ఇచ్చారు. సో కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్స్ మెడికల్ నెగ్లిజెన్స్కి కరెక్ట్ అయిన జడ్జిమెంట్స్ కాబట్టి వీటన్నిటిని మీరు చదువుతారని ఆశిస్తూ ఈ కేసులో మళ్ళీ ఒకసారి చూడండి. XYZ వర్సెస్ కలోనల్ సంజయ్ నిల్వాని అండ్ అదర్స్, కంటెంప్ట్ పిటిషన్ నంబర్ 1267/2023. Hope you will understand. So this video will be useful for the final year students also because contempt is involved. మనం కంటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ చూస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.